ఆచి చికెన్ మసాలా. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పట్టణ శివారులోని ఎండిన గోదావరి నదిలో గులాబీ పార్టీ శ్రేణులు వినూత్న నిరసన కార్యక్రమం నిర్వహించారు. నది ఇసుకతో ఆటపాట నిర్వహించారు. మహిళా నాయకురాళ్లు గ్రామీణ ఆటపాటలతో నిరసన ప్రదర్శన నిర్వహించారు. రాష్ట్రంలోని రైతులు సాగునీటికి ఇబ్బందులు పడుతున్నారని, సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ రైతులను నిర్లక్ష్యం చేస్తుందని నాయకులు మండిపడ్డారు. రైతులను గోసపెడుతున్న సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పిండ ప్రదానం చేశారు. కూలిన కాళేశ్వరం ప్రాజెక్టు కనీసం మరమ్మతులు చేయకుండా నిర్లక్ష్యం చేయడంతో ఈ రోజు రైతులకు సాగునీరు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్. ప్రాజెక్టు పిల్లర్లకు మరమ్మతులు చేస్తే గోదావరి నది నుండి రైతులకు సాగునీరు అందుతుందన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వానికి సీఎం రేవంత్ రెడ్డికి బుద్ధి తెచ్చుకుని కాళేశ్వరం ప్రాజెక్టు మరమ్మతులు చేపట్టాలన్నారు. ప్రతి ఎకరానికి నీళ్లు అందించాలని, ప్రతి ఇంటికి తాగునీరు అందించాలని, ప్రతి పరిశ్రమకు నీళ్లు అందించాలనేటువంటి లక్ష్యం కొద్దీ తెలంగాణ ఉద్యమ మహానాయకులు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మాణం చేయడం జరిగింది. ఎన్నికల సమయంలో దొంగ మాటలు, దొంగ అబద్దపు ప్రచారాలతోని కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని చెప్పేసి అబద్దపు ప్రచారాలు చేసి ఆ అబద్దాన్ని నిజం చేయడం కోసం గత 800 రోజులుగా 2 సంవత్సరాలుగా ఈ యొక్క ప్రాజెక్టు చిన్న పిల్లర్ను రిపేర్ చేయనటువంటి పరిస్థితి. అందుకోసమే ఈ గోదావరి కన్నీటి గోస పేరిట 180 కిలోమీటర్లు పాదయాత్ర చేసినాం ఇదే అసెంబ్లీ సమయంలో. ఈ ప్రభుత్వానికి బుద్ధి రావాలి. ఈ ప్రభుత్వం ఆ యొక్క పిల్లర్ను రిపేర్ చేసి నిండుకుండలా గోదావరిని తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి ప్రభుత్వం ఏ విధంగా అయితే ఉన్నదో ఆ విధంగా చేయాలనేటువంటి మహాపాదయాత్రను గోదావరి కన్నీటి గోస పేరిట చేసినాం. ఆనాడు తలాపున పారుతుంది గోదావరి, మాచేను మాచెనక ఎడారి అనేటువంటి పాటలు పాడుకునేటువంటి ఆ పరిస్థితి ఇలా మళ్లీ వచ్చింది. తాగునీటికి ఇబ్బందులు పడుతున్నాయి. గోదావరి కల్లో ఇలా మురికి నీళ్లు తాగేటువంటి పరిస్థితి ఎదురైంది. అందుకోసమే ఇలా సంవత్సరం అయింది. ఇప్పటికీ మా కన్నీటి గోస కార్యక్రమం పూర్తయి, గోదావరి కన్నీటి గోస కార్యక్రమం పూర్తయి ఇప్పటికీ ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. ఈ ప్రభుత్వం ఇప్పటికీ ఆ యొక్క పోల్ను రిపేర్ చేయకపోగా ఈ యొక్క గోదావరి ఎండిపోయింది. అందుకోసమే ఇలా మళ్లీ గోదావరిలో ఇలా క్రికెట్ పోటీలు, మహిళా సోదరిమణులు ఇలా ఇక్కడ అష్టచెమ్మ ఆటలు ఆడుతున్నటువంటి పరిస్థితి ద్వారానైనా, ఈ యొక్క నిరసన ద్వారానైనా ఈ యొక్క ప్రభుత్వానికి బుద్ధి రావాలి. అందుకోసమే రేవంత్ రెడ్డికి సంవత్సరం అయింది కాబట్టి ఇలా ఆయనకు పిండం ప్రదానం కూడా మేము చేయడం జరుగుతూ ఉన్నది.